కావలి డీఎస్పీ శ్రీధర్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కావలి పట్టణంలో అన్ని ఆలయాలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే డీఎస్పీ శ్రీధర్ కుటుంబ సభ్యులు కూడా స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివేకు సహకుటుంబస్య సభామిత్రస్య శ్రీలాస్య హవిష్ నామదేశ సభామిత్రస్య సభామిత్రస్య సందర్భంగా మన కావలి పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దినం మన కృష్ణాలయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రానికుండా, తర్వాత అదే రకంగా బృందావన కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సౌకర్యంగా వచ్చి ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని